హైలైట్ చేశారు. అంటే ఇక్కడ లాటరీలు బిగిన్ కాబోతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2300 కోట్లు, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, ఎస్జీఎస్టీపై 1% సెస్తో 4700 కోట్ల ఆదాయం పన్ను. రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్లు, విద్యుత్ ఛార్జీల బాధుడితో పాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్సులు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో 13,100 కోట్ల రూపాయల మేర అదనపు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడానికి ద్వారా 3,000 కోట్లు ఆర్జించాలన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. చంద్రబాబు సర్కార్ ప్రతిపాదించింది. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1400 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది. ఎస్జీఎస్పై 1% సెస్ విధించడం ద్వారా 4700 కోట్లను ఆర్జించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 55 జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదాయాన్ని మళ్లించి అరుపులు అంటూ ఏదైతే ఇందాక ఈనాడు రాసింది కదా, దానికి కౌంటర్గా ఇటు రాసుకొచ్చారు. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చిరుబుర్రు, పనితీరు మెరుగుపరుచుకోబోతు దోషులుగా నిలబెడతానంటూ అధికారులకు బెదిరింపులు, పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పాలనను అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు. పేరుకే ఉచిత ఇసుక, గతంతో పోల్చితే డబుల్ రేట్, అదంతా పచ్చముఠాల జేబుల్లోకే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏటా ఇసుక ద్వారా ఖజానాకు 750 కోట్ల ఆదాయం. ఇసుక నుంచి క్వాడ్, సిలికా, లాటరైట్ లాంటి సహజ వనరులను కొల్లగొడుతున్న టీడీపీ ముఠాలు. మద్యం షాపులు, బెల్ట్ షాపులు టీడీపీ నేతల గుప్పెట్లోని ప్రతి 5 బాటిళ్లలో ఒకటి నకిలీ సరికే. ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తూ దోపిడీ. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల చేతుల్లోకి. సూపర్ 6 సహా ఎన్నికల హామీల అమల్లో చంద్రబాబు ఘోర వైఫల్యం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆదాయం తగ్గిందంటూ నాటకాలు ఆడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మా భూములు తీసుకుంటే సహించేది లేదు అంటూ ఔటర్ రింగ్ రోడ్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడికి పాల్పడుతోంది. 80 ఎకరాల అవసరం ఉంటే 650 ఎకరాలకు పైగా లాగేసుకునేందుకు కుట్ర చేస్తోంది. సహాయం కోసం వైఎస్ జగన్ కలుస్తాం భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు వాసుల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో చిన్న సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తోందని, ఖరీదైన పొలాలు రింగ్ రోడ్లో పోతే తమ జీవితాలు రోడ్డును పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు ప్రాంత రైతులు సుమారు 150 మంది సోమవారం గుంటూరులోని కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో